వెంటనే పెండింగ్ లో ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా పెండింగ్ లో స్కాలర్షిప్లు వెంటనే పెండింగ్ లో స్కాలర్షిప్లు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుండి ఇప్పటి వరకు 28 నెలలు గడుస్తున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎలక్షన్ల హామీలు పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ అన్ని రిలీజ్ చేస్తా అని ఆనాడు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులను పూర్తిగా మర్చిపోవడం నిరసిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో బూట్ పాలిష్తో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, దాదాపు 800 కోట్ల రూపాయలు విద్యార్థులకు రావాల్సింది, కానీ మీరు ఇంతవరకు ₹1 ఇవ్వకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దాదాపు 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణలో విద్యార్థులు దాదాపు ఫీజు రింబర్స్మెంట్ రాక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ పూట గడపడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీదేనా విద్యార్థులతో చెలగాటం ఆడుతుంటే ఇదేనా ప్రజాపాలనని, ఇంద్రమ్మ పాలనని మేము అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నారు, కానీ ఇప్పటికీ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా వెంటనే పెండింగ్ లో స్కాలర్షిప్లు విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతాని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు 800 కోట్ల రూపాయలు మాకు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, లేకపోతే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా మాకు ఏమడుగుతాడు, ఒక మంత్రి పదవులు కాదు, ఎమ్మెల్యే పదవులు కాదు, ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన హక్కు ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము రోడ్డుకి ఎక్కే పరిస్థితి మీరు తీసుకురావద్దని మరోసారి తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఎన్నో విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎంతో మంది రాజకీయ పార్టీలు కావచ్చు, ఇప్పటికీ ఎన్నిసార్లు నిరసన కార్యక్రమం చేసినా ఇంతవరకు మీరు దున్నపోతు మీద వర్షం పడ్డ చెందగానే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము మరోసారి డిమాండ్ చేస్తూ, ఈరోజు పాత బస్సులో ఇంతవరకు మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు బూట్ పాలిస్తోని నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని మరోసారి తెలియడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. అలాగే మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ.